ఎవ్రీ జనరేషన్ బిలీవ్స్ రీప్లేస్మెంట్స్ ఆర్ ఈజీ అంటిల్ ద ఒరిజినల్ లీవ్స్. ప్రతి జనరేషన్ పాత వాళ్ళు పోతే వాళ్ళని కొత్త వాళ్ళతో రీప్లేస్ చేయొచ్చు అనుకుంటుంది. ఒకసారి మన ఇండియన్ బ్యాటింగ్ లైనప్ని చూస్తే శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ లాంటి యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. అందరిలో హంగర్ ఉంది, దాంతోపాటు టాలెంట్ కూడా ఉంది. టీంలో ఏ పొజిషన్లో చూసినా ప్లేయర్స్ షార్టేజ్ అస్సలు లేదు. బెంచ్ స్ట్రెంగ్త్ పీక్స్లో ఉంది. అయినా సరే విరాట్ కోహ్లీ లేని లోటు ఎందుకు కనిపిస్తుంది? బెస్ట్ ఎగ్జాంపుల్, రీసెంట్గా ఐర్లాండ్ లాంటి టీం ఇండియాని వైట్ వాష్ చేసింది. ఇక్కడ క్వశ్చన్ విరాట్ కోహ్లీని రీప్లేస్ చేయగలరా లేదా అని కాదు, అసలు మనం దేన్ని రీప్లేస్ చేయాలి అని చూస్తున్నాం అనే దాని గురించి. కోహ్లీ కంటే ముందు మన దేశం ఈ క్రికెట్ వరల్డ్కి సచిన్ టెండూల్కర్ని ఇచ్చింది. 24 సంవత్సరాల ఇంటర్నేషనల్ క్రికెట్ని రూల్ చేసి 100 సెంచరీస్ కొట్టి ఎవ్వరికి అందనంత ఎత్తులో నిలబడి గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలిపించుకున్నాడు. సచిన్ కంటే ముందు హెల్మెట్ కూడా లేకుండా వరల్డ్లోని మోస్ట్ డేంజరస్ ఫాస్ట్ బౌలర్స్ని ఫేస్ చేసి టెస్టుల్లో 51కి పైగా యావరేజ్ని అచీవ్ చేసిన సునీల్ గవాస్కర్ ఉన్నాడు. ఆ తర్వాత టీమిండియా బ్యాటింగ్ని తన షోల్డర్స్ మీద మోస్తూ ఓవర్సీస్ టూర్స్లో ఇండియా టీంని ముందుండి నడిపించిన ది వాల్ రాహుల్ ద్రావిడ్ వచ్చాడు. ఇంకా 2000స్లో ఒక మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండిల్ తర్వాత దేశం మొత్తం క్రికెట్ మీద నమ్మకం కోల్పోయింది. అలాంటి టైంలో స్ట్రీట్ స్మార్ట్ జీనియస్ సౌరవ్ గంగూలీ వచ్చాడు. ఓవర్సీస్ పిచ్ల మీద మనం కూడా గెలవగలం, అగ్రెసివ్గా ఆన్సర్ ఇవ్వగలం అని చూపించాడు. ఇంత గొప్ప ప్లేయర్స్ నుంచి వారసత్వాన్ని అందుకుంటూ ఢిల్లీ నుంచి ఒక 20 సంవత్సరాల ఏజ్ ఉన్న ఒక యంగ్ ప్లేయర్ టీంలోకి అడుగుపెట్టాడు. అతను స్టార్టింగ్లో అంత గొప్ప ప్లేయర్ ఏం కాదు. 2008లో శ్రీలంకతో జరిగిన ఫస్ట్ వన్డే సిరీస్లో 4 ఇన్నింగ్స్ ఆడి 76 పరుగులు మాత్రమే చేశాడు. ఆ టైంలో ఇండియా టీం బర్డన్ని ఇతను మోయగలడా, క్రికెటర్ ఆడే ప్రతి షాట్ని కేర్ఫుల్గా గమనించే ఈ కంట్రీ ప్రెషర్ని తట్టుకోగలడా అనే క్వశ్చన్స్ క్రిటిక్స్ నుంచి అప్పుడే స్టార్ట్ అయ్యాయి. కట్ చేస్తే టీంకి ఒక మేజర్ పార్ట్నర్షిప్ కావాల్సి వచ్చిన ప్రతిసారి టాప్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోయినా సరే దేశం మొత్తం ఆ యంగ్ ప్లేయర్ వైపే చూసేది. అతనే విరాట్ కోహ్లీ. కోహ్లీ తనపైన ఉన్న నమ్మకాన్ని 16 సంవత్సరాలకి పైగా ప్రతి ఫార్మాట్లో ప్రతి కంట్రీలో నిలబెట్టుకుంటూనే వచ్చాడు. జనరేషన్స్ మారుతున్నా సరే అది చేంజ్ అవ్వలేదు. మెనీ ప్లేయర్స్ హ్యావ్ పీక్ ఇయర్స్ బట్ విరాట్ కోహ్లీ హ్యాడ్ పీక్ డెకేడ్స్. ఇంటర్నేషనల్ క్రికెట్లో 3 ఫార్మాట్స్లో కలిపి అబౌట్ 28,000 రన్స్ చేశాడు. జస్ట్ వన్డేలోనే 14,000కి పైగా పరుగులు చేశాడు. వరల్డ్ క్రికెట్ హిస్టరీలో ఇలాంటి రికార్డు క్రియేట్ చేయడం ఇంకెవ్వడి వల్ల కాదు అనే విధంగా వన్డే ఇంటర్నేషనల్స్లో 54 సెంచరీస్ కొట్టి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టుల్లో 30 సెంచరీలు, T20లో 1 సెంచరీ, టోటల్గా 85 ఇంటర్నేషనల్ సెంచరీస్. ఇవి జస్ట్ నెంబర్స్ కాదు, ఎంతోమంది క్రికెట్ లెజెండ్స్ కూడా స్కోర్ చేయడానికి భయపడే పిచ్చుల మీద మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా తన విల్ పవర్తో క్రియేట్ చేసిన రికార్డ్స్. ఇక్కడ మ్యాటర్ కోహ్లీ ఎన్ని సెంచరీలు కొట్టాడు అనేది కాదు, ఇక్కడ మ్యాటర్ ఆ సెంచరీస్ని కోహ్లీ ఎలాంటి సిచ్యువేషన్స్లో చేశాడు అనేది. కోహ్లీని రీప్లేస్ చేయలేని ప్లేయర్గా మార్చింది అదే. ఈ వీడియోని చాలామంది షాప్ కీపర్స్, మొబైల్ రీఛార్జ్ రిటైలర్స్ అండ్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక క్వశ్చన్, మీరు ప్రతిరోజు మీ కస్టమర్స్కి రీఛార్జ్లు చేస్తూ ఉంటారు కదా, మొబైల్ రీఛార్జ్లు, DTH రీఛార్జ్లు, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్, ఇలా నెలకి కొన్ని వందల ట్రాన్సాక్షన్స్ చేస్తారు. ఈ ట్రాన్సాక్షన్స్ మీద మీకేమైనా కమిషన్స్, బెనిఫిట్స్ లాంటివి ఏమైనా వస్తాయో? నేనే గనక షాప్ కీపర్ అయితే నా బిల్స్ అన్నిటినీ క్రౌడ్ రీఛార్జ్ నుండే పే చేస్తాను. ఎందుకంటే మొబైల్ రీఛార్జెస్ అయినా, DTH రీఛార్జెస్ అయినా, వేరే ఏ బిల్ పేమెంట్స్ అయినా సరే ఒకే ఒక ప్లేస్లో చేయొచ్చు. మెయిన్గా రిటైలర్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అఫ్కోర్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని యాప్స్ ఇలాగే ఉంటున్నాయి, కానీ వేరే యాప్స్తో పోలిస్తే క్రౌడ్ రీఛార్జ్లో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే దీనిలో మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ నుంచి 3.25% వరకు కమిషన్ని బెనిఫిట్గా పొందొచ్చు. ఇంకా సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే దీన్ని BBPS సర్టిఫై చేయడంతో పాటు భారత్ కనెక్ట్ ఆథరైజ్ చేస్తుంది. దీంట్లో 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో రిటైలర్స్ ఇంకా లేట్ ఎందుకు, ఇప్పుడే బెనిఫిట్స్ పొందడం స్టార్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్గా క్రౌడ్ రీఛార్జ్ యాప్ని డౌన్లోడ్ చేసుకునైనా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. హరి అప్. ది చేజ్ మాస్టర్. ODI క్రికెట్లో స్పెసిఫిక్గా సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఉండే ప్రెషర్ వరల్డ్లో ఇంకా ఏ గేమ్లో కూడా ఉండదు. సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు రన్ రేట్ని మైండ్లో ఉంచుకొని ఆడాలి. ఒక వికెట్ పడిందంటే రన్ రేట్ పెరిగిపోతుంది. అది ప్లేయర్స్ పైన ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల ఎంత తోపు బ్యాట్స్మెన్ అయినా సరే డిఫెన్స్లోకి వెళ్ళిపోతాడు. ఉన్న స్కోర్ని కాపాడుకుందాం అనుకుంటారు, కానీ
కింగ్ విరాట్ కోహ్లీ మాత్రం ఎప్పుడు అలాంటి ప్రెషర్కి భయపడలేదు. మార్చి 2012 ఏషియా కప్లో పాకిస్తాన్తో మ్యాచ్ జరిగింది. టార్గెట్ 330 రన్స్. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది. రన్ రేట్ పెరిగిపోతుంది. అలాంటి మైండ్ క్రాష్ అయ్యే టైంలో 23 సంవత్సరాల ఏజ్లో ఉన్న విరాట్ కోహ్లీ క్రీజ్లోకి వచ్చాడు. ఆ తర్వాత కోహ్లీ ఆడిన ఆట వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లోనే గ్రేటెస్ట్ చేజింగ్ ఇన్నింగ్స్. జస్ట్ 148 బాల్స్లో 183 రన్స్తో పాకిస్తాన్ బౌలర్స్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టాడు. ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఇండియాని గెలిపించాడు. కోహ్లీ కెరియర్లో ఇదే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్. ఇది జస్ట్ ఏదో ఒక ఇన్నింగ్స్లో జరిగిన వండర్ కాదు, ఇది ఒక పర్మనెంట్ ప్యాటర్న్. విరాట్ కోహ్లీ ఓడిఐ చేజింగ్స్లోని 26 సెంచరీలు కొట్టాడు. ఇది ఒక వరల్డ్ రికార్డ్. సెకండ్ బ్యాటింగ్లో కోహ్లీ యావరేజ్ 60 పైనే. 300 రన్స్ చేజ్ చేయాలని ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్లో కోహ్లీ 12 ఇన్నింగ్స్ ఆడాడు. ఆ రికార్డు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ 12 మ్యాచెస్లో కోహ్లీ 122.22 యావరేజ్తో 1091 రన్స్ కొట్టాడు. స్ట్రైక్ రేట్ 125. అందులో 7 సెంచరీలు ఉన్నాయి. కోట్ల మంది ఇండియన్స్ ఆశల్ని తన షోల్డర్స్ పైన మోస్తూ ప్రెషర్ మూమెంట్స్లో కూడా కోహ్లీ ఈ రేంజ్లో డామినేషన్ని చూపించాడు. సింహం అడుగు పెడితే అడవి రూల్స్ మారిపోతాయి. కోహ్లీ కూడా అంతే. కోహ్లీ క్రీజ్లోకి వస్తే ఎంత పెద్ద టార్గెట్ అయినా సరే సరెండర్ అవ్వాల్సిందే. కోహ్లీ కొట్టే ప్రతి బౌండరీ కోట్ల మంది ఇండియన్స్ గుండెల్లో ఒక ట్రస్ట్ని క్రియేట్ చేస్తుంది. ఎంత ప్రెషర్ ఉన్నా సరే కోహ్లీ క్రీజ్లోకి వస్తే మ్యాచ్ షేప్ చేంజ్ అయిపోవడానికి రీజన్ అతనుకున్న ఫియర్లెస్ యాటిట్యూడ్ అండ్ స్ట్రిక్ట్ డిసిప్లిన్. దానివల్లే కోహ్లీ క్రీజ్లోకి వస్తే ఫాస్ట్ బౌలర్స్ వణికిపోతారు, ఫీల్డర్స్ భయపడతారు. కానీ టీవీల ముందుండే కోట్ల మంది ఇండియన్స్ మాత్రం చేజ్ మాస్టర్ వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. స్పోర్ట్స్ సైకాలజీలో కొన్ని డెకేడ్స్ నుంచి ఒకే విషయం మీద రీసెర్చ్ చేస్తుంది. ప్రెషర్ అనేది ఎక్కువైనప్పుడు చాలా మంది ప్లేయర్స్ భయపడి డౌన్ అయిపోతారు. కానీ కొంతమంది మాత్రం దానికి 100 టైమ్స్ డేంజరస్గా మారిపోతారు. ఎంత తోపు ప్లేయర్ అయినా సరే హెవీ ప్రెషర్లో ఉన్నప్పుడు హార్ట్ రేట్ పెరిగిపోతుంది, డెసిషన్ సరిగ్గా తీసుకోలేరు. కానీ విరాట్ కోహ్లీ డేటా చూస్తే స్టోరీ కంప్లీట్ రివర్స్లో ఉంటుంది. ప్రెషర్ అనేది పెరిగినప్పుడు కోహ్లీ పర్ఫార్మెన్స్ డౌన్ అవ్వదు, అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అక్టోబర్ 23, 2022 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో 90,000 మంది ఆడియన్స్ ఉన్నారు. పాకిస్తాన్తో T20 మ్యాచ్. ఇండియా గెలుస్తుందా లేదా అని ఒక ఊపిరాడని సిచ్యువేషన్. హరీష్ రాఫ్ ఒక పవర్ఫుల్ బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బాల్ వేశాడు. ఆ ప్రెషర్లో ఎవరైనా సరే డిఫెన్స్ ఆడతారు. కానీ కోహ్లీ జస్ట్ అలా స్టెప్ బ్యాక్ వేసి స్టాండ్స్ ఓపెన్ చేసి లాంగ్ ఆన్ మీద నుంచి 6 కొట్టాడు. పాకిస్తాన్ ఫీల్డర్స్తో సహా స్టేడియం మొత్తం ఒక్క సెకండ్ ఫ్రీజ్ అయిపోయింది. ఆ మ్యాచ్లో కోహ్లీ 53 బాల్స్లో 82 రన్స్తో నాట్అవుట్గా నిలబడ్డాడు. నిప్పుల్లో కాలినప్పుడే అసలైన బంగారం అనేది బయటకు వస్తుంది. అలాగే ప్రెషర్ పడినప్పుడే కోహ్లీ విశ్వరూపం బయటపడుతుంది. నార్మల్గా అందరికీ ప్రెషర్ అనేది ఒక బర్డెన్, బట్ కోహ్లీకి ప్రెషర్ అనేది ఒక పవర్ సోర్స్. ప్రెషర్ డిడ్ నాట్ చేంజ్ కోహ్లీ, ప్రెషర్ రివీల్డ్ కోహ్లీ. కోహ్లీ ఇండియన్ టీంకి క్యాప్టెన్ అవ్వకముందు మన కంట్రీలో ఫిట్నెస్ గురించి మాట్లాడేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు. కానీ దాన్ని ఎవరు రూల్గా పెట్టలేదు. మన ఇండియన్ స్పోర్ట్స్లో ఒక ఓల్డ్ బిలీఫ్ ఉండేది, నీకు టాలెంట్ ఉంటే చాలు, బ్యాటింగ్ బౌలింగ్ బాగా చేస్తే చాలు, నీ వెయిట్ ఎంత, నీ స్టామినా ఎంత అనేది సెకండరీ. గ్రేట్నెస్ అంటే గ్రౌండ్లో చూపించాలి, అంతేకాని మార్నింగ్ 6కి జిమ్లో కష్టపడటం కాదు అనుకున్నారు. కానీ కోహ్లీ ఆ నమ్మకాన్ని కంప్లీట్గా చేంజ్ చేశాడు. 2014లో కోహ్లీ తన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ని పర్సనల్ డెసిషన్లో కాకుండా పబ్లిక్ స్టేట్మెంట్లో మార్చేశాడు. తాను తినే డైట్, ట్రైనింగ్, వర్కౌట్ వీడియోలను షేర్ చేస్తూ వరల్డ్లోనే మోస్ట్ విజిబుల్ క్రికెటర్గా అందరికీ ఒక మెసేజ్ ఇచ్చాడు. ఫిట్నెస్ అనేది గేమ్కి ఒక ఎడిషనల్ స్ట్రెంగ్త్ కాదు, అదే నీ గేమ్కి మెయిన్ బేస్మెంట్ అని వీరేంద్ర సెహ్వాగే క్లియర్గా చెప్పాడు. ఇండియన్ టీమ్ సెలక్షన్లోకి యోయో ఫిట్నెస్ టెస్ట్ని ఒక నాన్ నెగోషియబుల్ రూల్ లాగా తేవటం అనేది మన క్రికెట్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. నీకు ఎంత టాలెంట్ ఉన్నా సరే, నువ్వు ఎంత పెద్ద ప్లేయర్ అయినా సరే, యోయో టెస్ట్ పాస్ అవ్వకపోతే టీంలో ప్లేస్ లేదు అనే ఒక స్ట్రాంగ్ రూల్ని తీసుకొచ్చాడు. పుజారా ఒక మాట చెప్పాడు, కోహ్లీ కెప్టెన్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచే ఫిట్నెస్, అథ్లెటిజంకి టాప్ ప్రియారిటీ ఇచ్చి దాన్ని టీమ్ కల్చర్గా మార్చేశాడు. దాని రిజల్ట్ ఏంటో తెలుసా? మన ఫీల్డింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఫాస్ట్ బౌలర్స్ ఎన్ని గంటలైనా సరే అలసిపోకుండా బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశారని చెప్పారు. కోహ్లీ ఓన్లీ క్రికెట్ మాత్రమే ఆడలేదు, ఇండియన్ క్రికెట్ డిఎన్ఏని రీరైట్ చేశాడు.
కోహ్లీ 68 టెస్ట్ మ్యాచెస్కి క్యాప్టెన్గా ఉన్నాడు. ఇందులో ఇండియా 40 మ్యాచెస్లో గెలిచింది, జస్ట్ 17 మ్యాచెస్లో మాత్రమే ఓడిపోయింది. 58.82 విన్ పర్సంటేజ్తో ఇండియా హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ క్యాప్టెన్గా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు. ఓవర్సీస్ పిచ్ల మీద 16 టెస్ట్ మ్యాచ్లు గెలిపించాడు. అంతకుముందు సౌరవ్ గంగూలీ పేరు మీద ఉన్న 11 ఓవర్సీస్ మ్యాచ్ల రికార్డ్ని కంప్లీట్గా వాషౌట్ చేశాడు. అంతేకాదు ఆస్ట్రేలియా పైన 2-1తో గెలిచి ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్లు గెలిచిన ఫస్ట్ ఏషియన్ క్యాప్టెన్గా రికార్డు కూడా క్రియేట్ చేశాడు. కోహ్లీ క్యాప్టెన్సీలో ఇండియా టీంలో ఎప్పుడు లేనంత మోస్ట్ డేంజరస్ అండ్ పవర్ఫుల్ బౌలింగ్ అటాక్ ఫామ్ అయింది. మన ఫాస్ట్ బౌలర్స్ యావరేజ్ జస్ట్ 26.79 మాత్రమే. అంతెందుకు మన టీం తీసిన వికెట్స్లో 47% వికెట్స్ని ఫాస్ట్ బౌలర్సే తీశారు. కానీ ఇక్కడే కాయిన్కి ఉన్న రెండో సైడ్ని కూడా మనం చూడాలి. ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్స్లో కోహ్లీ క్యాప్టెన్సీ అనుకున్నంత బాలేదు. 2019 ఓడిఐ వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయాం. 2021 T20 వరల్డ్ కప్లో మాత్రం గ్రూప్ స్టేజ్లోనే వెనక్కి వచ్చేసాం. ఇవి ఫ్యాక్ట్స్. క్రిటిక్స్ కోహ్లీ అగ్రెసివ్ స్టైల్ అనేది ఇలాంటి హై స్టేక్స్ టోర్నమెంట్లో ప్రెషర్ సిచ్యువేషన్స్లో ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు అన్నారు. గెలుపు ఓటములు అనేవి సహజం, కానీ కోహ్లీ మాత్రం ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉన్నాడు. కోహ్లీ కంటే ముందు ఓన్లీ బ్యాటింగ్ మీద మాత్రమే డిపెండ్ అయ్యే కల్చర్. ఓవర్సీస్లో కూడా మనం స్పిన్ మీదే డిపెండ్ అయ్యేవాళ్ళం. కానీ కోహ్లీ వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్న ఏ కంట్రీ బ్యాటింగ్ లైనప్నైనా సరే మొక్కలు చేసే ఒక పేస్ అటాక్ని తయారు చేశాడు. కోహ్లీ ఫాస్ట్ బౌలర్స్ని సపోర్ట్ యాక్టర్స్గా చూడలేదు, మ్యాచ్ విన్నర్స్గా నిలబెట్టాడు. వన్డే క్రికెట్ హిస్టరీలోనే 54 సెంచరీలు కొట్టిన ఓన్లీ ప్లేయర్ విరాట్ కోహ్లీ మాత్రమే. సెకండ్ ప్లేస్లో ఉన్న గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలు కొట్టాడు. కానీ ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏంటంటే సచిన్ 49 సెంచరీలు కొట్టడానికి 463 మ్యాచ్లు ఆడితే కోహ్లీ జస్ట్ 311 మ్యాచెస్లోనే ఆ రికార్డ్ని దాటేశాడు. వన్డే క్రికెట్ హిస్టరీలో ప్రతి మైల్ స్టోన్ని వాల్లోనే అందరికంటే ఫాస్ట్గా రీచ్ అయిన రన్ మిషన్ కోహ్లీ ఒక్కడే. ప్రెసిడెంట్ టెస్ట్లు, ఇంటర్నేషనల్ T20లకి రిటైర్మెంట్ ఇచ్చేసి జస్ట్ వన్డేలు మాత్రమే ఆడుతున్న కోహ్లీ 14,779 రన్స్తో ఆల్ టైమ్ వన్డే రన్ స్కోరర్ లిస్టులో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇదంతా పక్కన పెడితే దాదాపు 2 డెకేడ్స్ కెరియర్ తర్వాత కూడా కోహ్లీ యావరేజ్ ఎంత తెలుసా? 58.46. ఇదేదో ఒక సీజన్ యావరేజ్ కాదు, కోహ్లీ టోటల్ కెరియర్ యావరేజ్. దీనికంటే అరాచకం ఏంటి తెలుసా? 300+ రన్స్ని చేస్ చేసేటప్పుడు కోహ్లీ యావరేజ్ 122.22. ఇది స్ట్రైక్ రేట్ కాదు, యావరేజ్. ఇంకా టెస్ట్ క్రికెట్లో కోహ్లీ 30 సెంచరీలు కొట్టాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో టోటల్గా 85 సెంచరీలు కొట్టి సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల ఇమ్మోర్టల్ రికార్డుకి 15 సెంచరీస్ దూరంలో ఉన్నాడు. వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే మన కంట్రీ బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాని కోహ్లీ గురించి అడిగితే తన ఒక కొలీగ్ లాగా కాంప్లిమెంట్ ఇవ్వలేదు. బుమ్రా ఒకే ఒక మాట చెప్పాడు, విరాట్ కోహ్లీకి మనం అవసరం లేదు, మనకే విరాట్ కోహ్లీ అవసరం. ఇది జస్ట్ ఒక స్టేట్మెంట్ కాదు, ఒక లెజెండ్ ఇంకో లెజెండ్కి ఇచ్చిన అల్టిమేట్ టెస్టిమోనీ. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీని రీప్లేస్ చేయగలరా లేదా అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం దేన్ని రీప్లేస్ చేయాలని చూస్తున్నామో అది తెలుసుకోవాలి. ఒకసారి మనం మన టీంలోకి వచ్చిన యంగ్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే దే డిజర్వ్ ఇట్. శుభ్మన్ గిల్ టెక్నికల్గా చూస్తే కోహ్లీ తర్వాత ఇండియా ప్రొడ్యూస్ చేసిన మోస్ట్ పర్ఫెక్ట్ బ్యాటర్. అన్ని కండిషన్స్లో రన్స్ చేయగలడు. ఇండియా కొత్త టెస్ట్ క్యాప్టెన్గా 2025లోనే 5 టెస్ట్ సెంచరీలు కొట్టాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో క్యాప్టెన్గా 5 సెంచరీలు కొట్టిన కోహ్లీ రికార్డ్ని ఈక్వల్ చేశాడు. ఇది మామూలు విషయం కాదు. ఇంకా యశస్వి జైస్వాల్ జస్ట్ తన ఫస్ట్ 26 టెస్ట్ మ్యాచ్లోనే 7 టెస్ట్ సెంచరీలు కొట్టాడు. ఆ ఏజ్లో అంత ఫాస్ట్గా సెంచరీలు కొట్టడం సరే డొనాల్డ్ బ్రాడ్మెన్ పక్కన కూర్చున్న రేంజ్ రికార్డ్ అది. వీళ్ళతో పాటు రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నేమ్స్ ఉన్నాయి. ఇండియా హిస్టరీలోనే ఎప్పుడూ లేనంత స్ట్రాంగ్ అండ్ డీప్ బెంచ్ స్ట్రెంగ్త్ మనకుంది. వీళ్ళెవరు నార్మల్ ప్లేయర్స్ కాదు, ఎక్సెప్షనల్. వాళ్ళకంటూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తారు, మ్యాచ్లు గెలిపిస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే విరాట్ కోహ్లీని రీప్లేస్ చేయటం అంటే జస్ట్ అతను 54 వన్డే సెంచరీల రికార్డుని రీప్లేస్ చేయటం కాదు, చేజింగ్లో 60+ యావరేజ్ ఉన్న ఒక మైండ్ సెట్ని రీప్లేస్ చేయాలి. హై లెవెల్ ప్రెషర్లో ఉన్న టైంలో ఆస్ట్రేలియా పిచ్ల మీద 2024 నవంబర్లో జరిగిన పెర్త్ మ్యాచ్లో జస్ట్ 143 బాల్స్లో 100 రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలబడ్డ ఆ క్లాస్ని రీప్లేస్ చేయాలి. 11 సంవత్సరాల తర్వాత ఇండియాకి T20 వరల్డ్ కప్
కప్ తెచ్చిన ఆ ఫైనల్ మ్యాచ్లో 59 బాల్స్లో 76 రన్స్ కొట్టి కప్ గెలిచిన అదే నైట్ ఇంటర్నేషనల్ T20లకి రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన ఆ గట్స్ని రీప్లేస్ చేయాలి. అన్నిటికంటే మెయిన్గా ఈరోజు గిల్, జైస్వాల్ లాంటి యంగ్ ప్లేయర్స్ లైన్స్లో పరిగెడుతున్నారంటే దానికి కారణమైన ఆ ఫిట్నెస్ కల్చర్ని తెచ్చిన ఒక లీడర్ని రీప్లేస్ చేయాలి. యంగ్ అండ్ న్యూ ప్లేయర్స్ గేమ్ మీద కోహ్లీ ఫింగర్ ప్రింట్ క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు ఈ రోజు ఆడుతున్న హై స్టాండర్డ్స్కి బేస్ అప్పుడు కోహ్లీ బిల్డ్ చేసిన సామ్రాజ్యమే. సింపుల్గా చెప్పాలంటే రీప్లేసింగ్ విరాట్ కోహ్లీ ఈజ్ నాట్ రీప్లేసింగ్ ఏ బ్యాటర్, ఇట్ ఈస్ రీప్లేసింగ్ అన్ ఎకోసిస్టమ్. విరాట్ కోహ్లీని రీప్లేస్ చేయటం అంటే ఒక బ్యాట్స్మెన్ని రీప్లేస్ చేయటం కాదు, ఒక ఎకోసిస్టమ్ని రీప్లేస్ చేయటం. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియో స్టార్టింగ్లో అడిగిన మెయిన్ క్వశ్చన్కి వద్దాం. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో విరాట్ కోహ్లీ మోస్ట్ టాలెంటెడ్ క్రికెటర్ అంటే మేబీ అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే 24 సంవత్సరాల పాటు డిఫరెంట్ జనరేషన్స్ బౌలర్స్ని ఒక ఆట ఆడుకొని 100 సెంచరీలు కొట్టిన సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. మరి గాడ్ గిఫ్టెడ్ టాలెంట్, న్యాచురల్ ఎబిలిటీ సైడ్ నుంచి చూస్తే విరాట్ కోహ్లీనే బెస్టా అంటే డిబేటబుల్. ఎందుకంటే రోహిత్ శర్మ తన ప్రైమ్ టైంలో క్లాస్ షాట్లు కొడుతుంటే వచ్చే ఆ ఈజ్, ఆ ఎలిగెన్స్ వేరే లెవెల్. ఇంకా MS ధోని ప్రెషర్ సిచ్యువేషన్స్లో తీసుకునే డెసిషన్స్ చూస్తే ఇది సూపర్ న్యాచురల్ డెసిషన్స్ లాగా అనిపించేవి. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, క్రికెట్ హిస్టరీ అయినా ఈ ప్రపంచంలో ఉన్న వరల్డ్ హిస్టరీ అయినా సరే టాలెంట్ ఉన్నవాడికి మాత్రమే సొంతం అవ్వదు, అది ఎప్పుడు ఒకే ఒక్కడి సొంతం అవుతుంది. వాడే ది రిలెంట్లెస్, అంటే ఎప్పుడు అలసిపోని, అసలు లొంగిపోని ఒక స్టబ్బన్ వారియర్. అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవడైనా హీరో అవ్వచ్చు, కానీ చుట్టూ ఉన్న వరల్డ్ మొత్తం నిన్ను తిడుతున్నప్పుడు, క్రిటిక్స్ తమ పెన్ని షార్ప్గా యూజ్ చేస్తున్నప్పుడు, సెలెక్టర్స్ వేరే ఆప్షన్ని చూస్తున్నప్పుడు, జనాలు నమ్మకం కోల్పోతున్నప్పుడు గ్రౌండ్లోకి వచ్చి సింగిల్ హ్యాండ్తో ఆన్సర్ చెప్పేవాడే నిజమైన హీరో. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన 2024 పెర్త్ టెస్ట్ మ్యాచ్. అప్పటికి శానా కంట్రీస్లో అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా కంట్రీస్లో కోహ్లీ సెంచరీ కొట్టి దాదాపు 6 సంవత్సరాలు అయిపోయింది. ఏజ్ చూస్తే 36 సంవత్సరాలు. అందరూ కోహ్లీ పని అయిపోయింది అనుకున్నారు. ఆస్ట్రేలియా గ్రౌండ్ మీద ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా జస్ట్ 150 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. అలాంటి బ్రెత్ టేకింగ్ సిచ్యువేషన్లో కోహ్లీ క్రీజ్లోకి వచ్చాడు. జస్ట్ 143 బాల్స్లో 100 రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలబడ్డాడు. ఆస్ట్రేలియా ముందు 534 రన్స్ హ్యూజ్ స్కోర్ని పెట్టాడు. ఇండియాని 295 రన్స్ డిఫరెన్స్తో గెలిపించాడు. కాలం మారుతున్న, వయసు పెరుగుతున్న కోహ్లీ లోపల ఉన్న ఆ మొండితనం మాత్రం అస్సలు తగ్గలేదు. అందుకే అంటారు విరాట్ కోహ్లీ అందరికంటే ఎక్కువ టాలెంట్ ఉన్న ప్లేయర్ అంటే కాకపోవచ్చు, అందరికంటే ఎక్కువ గిఫ్టెడ్ ప్లేయర్ అంటే అది కూడా డిబేటబుల్లే. కానీ కష్టాలు ఎదురైనప్పుడు సరెండర్ అవ్వకుండా దెబ్బలు తిన్నా సరే మళ్ళీ లేచి నిలబడే ఆ మొండితనంలో చూస్తే మాత్రం హిస్టరీలో కోహ్లీ పక్కన నిలబడేవాడే లేడు. రేపు ఇండియాకి సెంచరీలు కొట్టే ఒక గ్రేట్ ప్లేయర్ రావచ్చు, ఫ్యూచర్లో ఇంకొక పెద్ద సూపర్ స్టార్ రావచ్చు, ఇంకొక గ్రేట్ క్యాప్టెన్ కూడా దొరకవచ్చు. కానీ మళ్ళీ ఇంకో విరాట్ కోహ్లీని తీసుకురావటం మాత్రం ఇంపాసిబుల్. ఎందుకంటే లెజెండ్స్ వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ వల్ల గుర్తుండిపోతారు, కానీ ఐకాన్స్ మాత్రం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్ని ఇంకొకరు రావటం ఇంపాసిబుల్ అనిపించేలా చేసి గుర్తుండిపోతారు. కోహ్లీ కరెక్ట్గా అదే చేశాడు. సో షాప్ కీపర్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీరు మీ రీఛార్జ్ బిజినెస్ని క్రౌడ్ రీఛార్జ్తో డెవలప్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి క్రౌడ్ రీఛార్జ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. మీకు ప్రతి ట్రాన్సాక్షన్ మీద 3.25% వరకు కమిషన్ వస్తుంది. 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇది 100% సేఫ్ అండ్ సెక్యూర్. ఇది BPPS సర్టిఫైడ్ అండ్ భారత్ కనెక్ట్ ఆథరైజ్డ్ కూడా. సో ఇంకా అసలు లేట్ చేయకుండా వెంటనే క్రౌడ్ రీఛార్జ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.